నిన్న ప్రజా తీర్పు చూస్తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఆటవిక రాజ్యం, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం అనేటటువంటిది స్పష్టంగా కనిపించింది. దానికి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన తాలూకు మనుషులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ప్రజా సంక్షేమం కోసం కానీ ఏ విధంగా కూడా పనికి రాకుండా పరిపాలించారు. అదేవిధంగా వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజల్ని అణిచిపెట్టి తొక్కి త్రాష్ అంటే మన నూర్పు చేసినట్లుగా తూర్పారబట్టారు తప్ప ప్రజల్ని 5 సంవత్సరాలు హింసించినటువంటి పరిస్థితి ఒక డాక్టర్ని కానీ, ఒక హరిజనులు కానీ, గిరిజనులు కానీ, వెనుకబడినటువంటి వాళ్ళు కానీ, మైనార్టీలు కానీ అనేకమైనటువంటి ఉదాహరణలు 5 సంవత్సరాల్లో మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మళ్ళీ ప్రజల చేతికి ఆయుధం వచ్చింది. ఓటు అనే ఆయుధం రావటం, మరి ఈ రోజున ప్రజలు అది వేసి కూడా లెక్క పెట్టినంత వరకు ఆగి, లెక్క పెట్టిన తర్వాత వాళ్ళు వీధుల్లోకి వచ్చి చూస్తున్నారని అంటే, నిన్న లెక్క పెట్టేటప్పుడు విజయనగరం వెళ్తుంటే రాజాం నుంచి రోడ్డు మీద ఓ పిట్ట కూడా లేదు. అంటే అందరు కూడా జనం ఓటేసాం, ఇటు పోయాడా లేదా అని టీవీలకి అతుక్కొని కూర్చున్నారు. విజయనగరం రోడ్ల మీద కూడా జనం కనిపించలేదు. క్రికెట్ మ్యాచ్, వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఉన్నప్పుడు కూడా అలా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మీద మనిషి కనిపించలేదు అని అంటే ఎంత దుష్ట పరిపాలన, దుర్మార్గ పరిపాలన. మరి ఇండివిజువల్గా అంటే ఈ ఏమంటాం దాన్ని నిరంకుశంలో కూడా అతి నిరంకుశమైనటువంటి పరిపాలన, చట్టాలు కానీ ఏమి కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ పరిపాలనని మరి ఓటు అనేటటువంటి ఆయుధంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మోకవమ్మడిగా మరి జగన్మోహన్ రెడ్డిని, ఆయన తాలూకా మనుషుల్ని కట్టగట్టి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని, ఆయన్ని కలిపి బంగాళాఖాతంలో కట్టగట్టి పడేశారు అనేటటువంటిది స్పష్టంగా కనిపించింది. అలా కట్టగట్టి పడేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికి కూడా శిరస వహించి కాలుకు మొక్కుతున్నాం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, రెండో ప్రక్కన ఏం భయం లేదు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, భావితరాలు బాగుంటాయి, అందువల్ల ఆయన అభివృద్ధి సంక్షేమం చేయగలరు, అలాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చేసుకుంటే భావితరాలు బాగుపడతాయనేటటువంటి ఉద్దేశంతోనూ ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాదు మరి అభివృద్ధిలోని కూడా ప్రథమ స్థానంలో ఇండియాలో పెట్టాలి అంటే అది సాధ్యం ఒక చంద్రబాబు నాయుడు గారికే. అందువల్ల ఆయన తీసుకొస్తే ఆయన సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళ కింద అభివృద్ధి చేయగలరు అనేటటువంటి నమ్మకంతో ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా మన చీపురుపల్లి నియోజకవర్గం, విజయనగరం జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా జిల్లాలో క్లీన్ స్వీప్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతూ, చీపురుపల్లి ప్రజానీకం కూడా కని విని ఎరిగినటువంటి రీతిలో అందరూ నిలబడి ఒక దుష్ట సాంప్రదాయాన్ని, ఇక్కడ ఉండేటటువంటి పరిపాలనని అంతమొందించాలనుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో నిన్న వాళ్ళ కేరింతలు చూస్తుంటే మరి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చీపురుపల్లి ప్రజానీకానికి ఎంతో రుణపడి ఉంటాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపించినందుకు పేరు పేరున మన ప్రజానీకానికి అందరికి కూడా, ముఖ్యంగా యువ కార్యకర్తలు, జనసేన, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, చిన్న కార్యకర్త వరకు కూడా అభిమానులతో సహా పేరు పేరున 37 రోజుల్లో పనిచేసి ఓ పెద్ద కిల్లర్ అంటే ఒక జైంట్ని కిల్ చేశారు. ఒక జైంట్ కిల్లర్గా పేరు వచ్చే విధంగా మరి ఇక్కడ గెలిపించారు అని అంటే జైంట్ కిల్లర్ కింద పేరు వచ్చే విధంగా చేశారు. మరి ఆ విధంగా అందరూ కూడా ప్రతినిధులు చేసినట్టుగా చేసినటువంటి పనికి చీపురుపల్లి ప్రజానీకానికి కూడా శిరస వహించి ఓటర్ మహాశయులందరికి కూడా కాళ్ళకి నమస్కారం పెడుతున్నాను అని చెప్పి మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
Hey,